హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృతికాస్ వంటలు. ఈరోజు వీడియోలో మీకు నేను ఆనియన్ పకోడా చేసి చూపించబోతున్నాను. సో అందుకే మీకు ఈరోజు నేను డీప్ ఫ్రై చేయకుండా, ఆయిల్ అసలు యూజ్ చేయకుండా కొంచెం అంటే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ యూజ్ అవుతుంది అంతే. అది ఎలాగో వీడియోలో చూద్దామా, పదండి. ముందుగా ఆనియన్ పకోడా కోసం ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకోవాలి. సో ఉల్లిపాయలు బౌల్లో వేసుకోండి ముందుగా. సో ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. మీరు కొంచెం ఎక్కువగా ఇష్టపడితే ఎక్కువగా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని, సో మసాలాల్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక్క 1 టీ స్పూన్ వేసుకోండి. గ్రీన్ చిల్లీస్, అలాగే కారం పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, కర్రీ లీవ్స్, శనగపిండి ఇక్కడ నేను 1 కప్ తీసుకున్నాను. అలాగే బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ముందు వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఒక్కసారి కలుపుకోండి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటేనే బ్యాటర్ థిక్గా ఉంటుంది. మీరు వాటర్ ఎక్కువ వేసేసారనుకోండి బ్యాటర్ జారుగా ఉంటుంది అనమాట. అప్పుడు పకోడీలు సరిగ్గా రావు. అందుకే కొంచెం కొంచెం వేసుకొని బ్యాటర్ అనేది థిక్గానే చేసుకోండి. ఇలా బ్యాటర్ అనేది ఇలా థిక్గానే ఉండాలన్నమాట. సో ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఆనియన్ పకోడా చేద్దాం. ఆనియన్ పకోడా నేను ఫ్యాబర్ ఎయిర్ ఫ్రైయర్లో చేసి చూపించబోతున్నాను. సో మీకు ఇందులో అస్సలు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ బ్రష్ చేయాలి అంతే, కొంచెం. ఇప్పుడు పకోడాస్ మీరు వేసుకోవచ్చు, అంటే చేత్తో అయినా మీరు చేసుకోవచ్చు. చూడండి ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ బాస్కెట్ లోపల పెట్టుకోవాలి. ఇప్పుడు ఆన్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేయాలండి. చూడండి. సో మెనూలోకి వెళ్ళామనుకోండి, మనం ఇది ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రై ఇంటుంది చూసారా, అంటే పొటాటో ఫ్రై, అందులో మీరు పెట్టుకోవాలన్నమాట. ఆన్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి ఫ్యాబర్ ఎయిర్ ఫ్రైయర్లో ఆనియన్ పకోడా. మ్యాజిక్ క్రియేట్ అయింది. మ్యాజిక్ ఈజ్ ఇన్ ద మేకింగ్ అండి.